వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్విజ్. ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చానండి మీ అందరి కోసం. ప్యూర్లీ రిమోట్ అన్నమాట. మనకి నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి అయితే మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేటివ్ రోల్‌కి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ప్యూర్లీ మనకి రిమోట్ అండ్ నెక్స్ట్ సాలరీ కూడా చాలా బాగుంది. 3-6 ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మనం ఇంట్లోనే చక్కగా తెలుగు మాట్లాడుతూనే ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అన్నమాట. సో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో చక్కగా మీ జాబ్ డిస్క్రిప్షన్‌లోకెళ్ళి డీటెయిల్‌గా ఒకసారి చూసి మనకి ఏం స్కిల్ సెట్ ఉండాలి, ఏం అడుగుతున్నారు, ఏంటి మన రోల్ కూడా ఈ కంపెనీ గురించి కూడా డీటెయిల్‌గా ఒకసారి చూసే ముందు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. సో ఒకసారి వీడియోలోకెళ్ళి కంప్లీట్‌గా ఒకసారి జూమ్ చేసి కూడా మనం ఒకసారి డీటెయిల్‌గా చూద్దాము. మనకి నౌకరీలో పోస్ట్ చేశారన్నమాట. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేటివ్ తెలుగు స్పీకింగ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. నెక్స్ట్ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ నుంచి. సో ఇక్కడ మనం కంపెనీ ఓరియెంటెడ్‌గా చూసుకుంటే, మనము ఈ కంపెనీ వచ్చేసేసి ఇదొక స్టార్టప్ కంపెనీ అండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ, స్టూడెంట్స్‌ని గైడ్ చేస్తూ, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెరీర్ ఓరియెంటెడ్‌గా సక్సెస్ రేట్‌ని పెంచే ఒక మంచి కంపెనీ అని చెప్పొచ్చనమాట. సో ఈ కంపెనీ ఇప్పటివరకు చాలా మంది స్టూడెంట్స్‌ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి, వాళ్ళకి నేర్పించి ఎంతో మంది పెద్ద పెద్ద కంపెనీస్‌లో రిక్రూటింగ్ రిలేటెడ్‌గా హెల్ప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో దీంట్లో నుంచి మనకైతే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేటివ్ రోల్‌కి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. సో 2 డేస్ ఎగోనే పోస్ట్ చేశారు కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనం మన వర్క్ ఎలా ఉండబోతుందంటే మీరు స్టూడెంట్స్‌ని గైడ్ చేయడం గాని, ఈ ప్రాసెస్‌లో మనము పొటెన్షియల్ క్యాండిడేట్స్‌ని మనం తీసుకొని వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందని చెప్పని చూసి వాళ్ళకి చెప్పడం గాని, వాళ్ళ కెరియర్ రిలేటెడ్‌గా బెస్ట్ డెసిషన్స్‌ని ప్రొవైడ్ చేయడం గాని, వాళ్ళకేమన్నా కెరియర్ ఓరియెంటెడ్ డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేసి మనము సేల్స్ రిగార్డింగ్‌లో అయితే మనం వర్క్ చేస్తామనమాట. లైక్ మీకొక ఎక్స్‌పీరియన్స్ 6 మంత్స్ లేదా అబోవ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అని అడుగుతున్నారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో మనకి ఎడ్యుటెక్ రిలేటెడ్‌గా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలనమాట. అంటే ఏది తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది అనేది మనం సజెషన్స్ చేసే విధంగా అయితే ఉండాలనమాట. సో వాళ్ళ దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. సీసీబీబీ 4.0 అనే ప్రోగ్రామ్స్ గురించి. సో దాని గురించి మీకు కొంచెం ఐడియా ఉండి అండ్ సేల్స్ రిలేటెడ్‌గా ఎంటైర్ సేల్స్ రిలేటెడ్‌గా మీకు అసైన్ చేసిన లీడ్స్ గాని, కోల్డ్ కాలింగ్ రిలేటెడ్‌గా గాని మీరు వర్క్ చేసి రెవెన్యూ జనరేట్ చేసి మీ టార్గెట్స్‌ని రీచ్ అవుతూ ముందుకెళ్ళాలనమాట. సో దీనికి కావాల్సింది తెలుగు కమ్యూనికేషన్ అండి. మనకి కమ్యూనికేషన్ అయితే చాలా బావుండాలనమాట. సో మనకి కస్టమర్స్‌తోని చక్కగా మాట్లాడి మనము ఏంటంటే ప్రాస్పెక్ట్స్‌ని తీసుకొచ్చే విధానం గాని, అవన్నీ అప్రోచ్ అయ్యే విధానం గాని చాలా నీట్ అండ్ బావుండాలి అని అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనకి తెలుగు అండ్ నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా అని సరిపోతుంది. యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ వన్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ 6 డేస్ ఆఫీస్ 6 డేస్ ఏ వీక్ అయితే వర్కింగ్ అయితే ఉంటుందనమాట మనకి. సో ఇదైతే మనకి మీరు అప్డేట్ చేసుకొని నౌకరీలో మీ రెజ్యూమ్‌ని మీరైతే అంటే అప్లై చేయండి. ఆఫ్టర్ థట్ ఇదే కంపెనీ నుంచి మనకి ఇంకొక రోల్ కూడా ఉందండి. సో ఇది మనకి వచ్చేసేసి వన్స్ అగైన్ సక్సెస్ కోచ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట. సో మీకు చూసుకున్నా గాని ఇదొచ్చేసేసి డైరెక్ట్ వాకిన్ అన్నమాట. 21st మే 10 AM నుంచి 5 PM వరకైతే ఇంటర్వ్యూ ఉండబోతుంది. మనకి లొకేషన్ గూడా మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై ఈ 3 లొకేషన్స్‌లో ఎక్కడైనా రావచ్చు. మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ అవ్వచ్చు. ఓన్లీ ఫర్ వుమెన్ అండి ఇది. అబ్బాయిలకైతే ఇది కాదు. ప్రిఫర్డ్ వీళ్ళు ఓన్లీ వుమెన్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఈ ఆపర్చునిటీ అన్నమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇది. సో మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, విజిట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకనమాట. సో పబ్లిక్ స్పీకింగ్ అంటే స్టూడెంట్స్‌ని గైడ్ చేయడం గాని, దానికి రిలేటెడ్ ఇంటరాక్షన్స్ పేరెంట్స్‌తోని మాట్లాడడం ఇవన్నీ ఏంటంటే మనము ఆఫీస్ రిలేటెడ్‌గా మనం ఇక్కడ సపోర్టింగ్ గైడింగే సేమ్ రిలేటెడ్‌గే. కానీ మనం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా మనకు ఉండి నెక్స్ట్ మనము సేల్స్ రిలేటెడ్‌గా, యాక్టివిటీస్ రిలేటెడ్‌గా, ఫీడ్‌బ్యాక్స్ అండ్ నెక్స్ట్ ఈ సపోర్ట్ సిస్టమ్ తర్వాత టికెట్స్ రేజ్ చేయడం గాని, ఇవన్నీ గూడా మనం రోల్ అవ్వబోతుందన్నమాట. మన జాబ్ డిస్క్రిప్షన్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదొకసారి డీటెయిల్‌గా మీరు చూడండి. ఇది ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ 3 మంత్స్ అయితే మనకి 20,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఆఫ్టర్ పోస్ట్ ఇంటర్న్‌షిప్ మనకి 3-6 ఎల్‌పీఏ 3.6 ఎల్‌పీఏ వరకైతే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఒకసారి ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ అండి. సో మీరు ఈ లొకేషన్‌లో మీరొకసారి మీకు నియర్ బై వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈ కంపెనీ నుంచి ఈ రోల్‌కి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మేము ముందుకు డెఫినైట్‌లీ మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ.